గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు మారోజు రాజరాజేశ్వరి. మరి ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 22, 2026 అనమాట. మరి ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి పెడగాగి. మరి పెడగాగిలో టాపిక్ వచ్చేసి నిబంధన అభ్యసనం. మరి నిబంధన అభ్యాసం అనగానే మన గుర్తుకొచ్చే శాస్త్రవేత్త ఎవరు అంటే పావులో అనమాట. మరి పావుల యొక్క సిద్ధాంతం ఏంటంటే నిబంధన అభ్యాస సిద్ధాంతం. అయితే నిబంధన అభ్యాస సిద్ధాంతంలో పావులో ప్రయోగించిన ప్రయోగంలో తను వాడిన వస్తువులు ఏంటంటే కుక్క అండ్ ఆహారం అండ్ బెల్ అనమాట. ఈ మూడిటిని ఉపయోగించి ఒక నిబంధన అభ్యసన అనే సూత్రాన్ని ప్రతిపాదించింది అనమాట. మరి సహజ ఉద్దీపన సహజ ప్రతిస్పందన మధ్య జరిగే సంఘటన ద్వారా అసహజ ఉద్దీపన తెప్పించి ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే ఈ పావుల యొక్క సిద్ధాంతం అనమాట, నిబంధన అభ్యసనం అనమాట. అయితే ఈ పావులో ప్రయోగించిన ఈ కుక్కకు మొదట ఆహారం పెడతాడు అనమాట. ఆహారం పెట్టగానే అక్కడ ఏం జరుగుద్ది అంటే సహజంగా అసహజంగా లాలాజలం అనేది ఊరుతుంది అనమాట. అంటే తను ఎక్స్పెక్ట్ చేయదనమాట. అక్కడ ఆహారం పెట్టగానే ఏమైతే అసహజంగా చూస్తుంది కాబట్టి అక్కడ లాలాజలం అనేది ఊరుతుంది అనమాట. ఆ తర్వాత రెండోసారి గంట కొట్టి మళ్ళా ఆహారం పెడతారు అనమాట. గంట కొట్టి ఆహారం పెట్టినప్పుడు ఆ గంటకు ప్రతిస్పందించదు, అక్కడ పెట్టిన ఆహారానికి ప్రతిస్పందించి ఆ లాలాజలం ఊరుతుంది అనమాట. మరి మూడోసారికి గంట కొట్టి మళ్ళా ఆహారం పెడతాడు. ఈసారి గంట కొట్టిన శబ్దాన్ని తను పసిగట్టి ఆ గంట కొట్టిన శబ్దానికి ప్రతిస్పందించి ఆ గంట శబ్దానికే లాలాజలం అనేది ఊరుతుంది అనమాట. మరి ఇక్కడ గంట అనేది ఏంటిది? నిబంధన అనమాట. ఇక్కడ గంట అనేది నిబంధన, ఇక్కడ ఆహారం అనేది ఏంటిది? సహజ ఉద్దీపన. మరి ఇక్కడ లాలాజలం అనేది ఉంటుంది. లాలాజలం అంటే ఏంటిది? ఊరడం. అంటే స్లేవర్ అంటాం కదా, ఎవరినైనా ఆకతాయిల్ని కానీ ఎవరినైనా మన స్లేవర్స్ అంటాం కదా, ఆ మనకు ఊరుతుంది చూడు, అది లాలాజలం అనమాట. ఆ లాలాజలం ఏంటిది? అసహజ ఉద్దీపన. అంటే మన ప్రతిచర్య కాదు, ఇది ఒక ప్రతిస్పందన కాదు, లేదా డైలీ అలవాటు కూడా కాదు ఈ లాలాజలం ఊరడం. అంటే ఏదైనా ఒక సందర్భాన్ని బట్టి మనకు లోపల నుంచి ఊరేదే అసహజ ఉద్దీపన అనమాట. ఇక్కడ ఆహారం చూడగానే లాలాజలం ఊరింది. ఆ తర్వాత గంట ద్వారా ఒక నిబంధన ప్రక్రియ జరిపిన తర్వాత లాలాజలం ఊరింది. ఇక్కడ గంట అనేది నిబంధన అనమాట. ఇది ఇందులో మార్పు ఎక్కడ వచ్చింది? కుక్కల మార్పు వచ్చింది. అంటే ఆహారం చూడంగానే ఆహారం చూడంగానే లాలాజలం ఊరలే, ఫస్ట్ ఊరింది కదా, తర్వాత గంట చూడంగానే ఆ లాలాజలం ఊరింది. ఇక్కడ గంట అనేది మార్పు అనేది తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ నిబంధన ఏంటిది? మార్పు అన్నమాట.